నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. ఫౌజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలి అయిన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. 1500 సంవత్సరాలకు పూర్వం ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే అల్లాహుతాలాచే పంపబడిన దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం అంటే యేసుక్రీస్తు వారి తర్వాత దాదాపుగా 570 సంవత్సరాల వరకు మరే ప్రవక్తను ఈ భూమిపై దైవం పంపలేదు. పూర్వ ప్రవక్తలు బోధించిన హితబోధలను ప్రజలు మర్చిపోయారు, మరికొందరు మరుగుపరిచారు. సత్యాన్వేషణకు బదులు అధర్మం ప్రబలి మూఢాచారాలతో మానవజాతి అంత అజ్ఞాన అంధకారంలో మునిగి ఏకేశ్వరత్వాన్ని విడి వింతగొలిపే రాళ్లను, దైవ ప్రసాదిత ప్రకృతి శక్తులను సైతం ఆరాధిస్తూ పూజిస్తుండేవారు. మానవత్వం అడుగంటిపోయి హింస, దౌర్జన్యాలు, అరాచకాల ఘోషతో అశాంతి ప్రబలి ఉండేది. బలవంతులు బలహీనులను పశువుల కంటే హీనంగా చూసేవారు. బానిస వ్యక్తులను సంతలో పశువుల వలె క్రయ విక్రయాలు జరిపేవారు. నాటి స్త్రీ ఒకరి సొత్తుగా పరిగణించబడేదే కాదు, స్త్రీ జాతినే హీనంగా నీచ దృష్టితో చూస్తూ తమకు పుట్టిన ఆడ సంతానాన్ని సైతం కీడుగా, దుశ్శకునంగా భావించి సజీవతలతో పాతిపెట్టేవారు. ఇటువంటి కలుషిత వాతావరణంలో క్రీస్తు శకం 571వ సంవత్సరం ఏప్రిల్ మాసం 22వ తేదీ ఇస్లామీ క్యాలెండర్ ప్రకారం రబీవుల్ అవ్వల్ మాసం 12వ రోజు సోమవారం సూర్యోదయానికి పూర్వం అరబ్ దేశంలోని మక్కా నగరం నందు ఖురేషు వంశస్థులైనటువంటి హజరత్ అబ్దుల్లా, హజరత్ బీబీ ఆమీనా దంపతులకు సర్వ సృష్టికర్త సర్వేశ్వర ప్రభువైన అల్లాహుతాలా ప్రసాదించిన సంతానమే ఆదర్శ విశ్వ మహాప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్లి ఆమీనా గారి గర్భమందున్నప్పుడే తండ్రి అబ్దుల్లా గారు వ్యాపార నిమిత్తం దూర ప్రాంతాలకెళ్ళి అనారోగ్యంతో స్వర్గస్థులవుతారు. నాటి పద్ధతుల ప్రకారం పసికందైన మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 5 ఏళ్ల వరకు దాయి హలీమా సాదియా పెంపకంలో ఉండి 5వ ఏట తల్లి ఒడిలో చేర్చబడతారు. మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తనయుని ముద్దు మురిపాలు చూడకనే మహమ్మద్ వారి 6వ ఏట తల్లి బీబీ ఆమీనా దైవ సన్నిధికి చేరుకుంటారు. ఆ తర్వాత తాతగారైన అబ్దుల్ ముత్తలిబ్ గారి సంరక్షణలో ఉండగా 8వ ఏట తాత అబ్దుల్ ముత్తలిబ్ కూడా చనిపోతారు. ఇటువంటి దుర్పరిస్థితిలో పినతండ్రి అయిన అబూ తాలిబ్ గారు మహమ్మద్ వారి సంరక్షణా భారం వహిస్తారు. బాల్యంలోనే అనాథ అయిన మహమ్మద్ వారికి విద్యాబుద్ధులు నేర్పించటయందు ఎవరునూ శ్రద్ధ వహించలేదు. బహుశా అది దైవలీల కాబోలు. విద్యాభ్యాసం గడపవలసిన ప్రాయంలో మేకల కాపరిగా కాలం గడుపుతారు. మహమ్మద్ వారి 14వ ఏట తమ చిన్నాన్న అబూ తాలిబ్ వెంట వ్యాపార నిమిత్తం సిరియా దేశం ప్రయాణమై మార్గమధ్యంలో బసరా అనే ఒక ప్రాంతంలో బస చేసి ఉండగా, అదే ప్రాంతంలో బస చేసి ఉన్న బుహైరా అనే ఒక క్రైస్తవ విద్వాంసుడు మహమ్మద్ వారి రూపురేఖలను చూసి పూర్వధర్మ గ్రంథాల్లో పేర్కొనబడిన గుర్తులను ఆధారంగా చేసుకొని చివరి ప్రవక్త వీరే అయి ఉండొచ్చునని నిర్ధారణకొచ్చి అబూ తాలిబ్ గారితో ఈ విషయాన్ని వివరిస్తూ, వీరు మున్ముందు ప్రపంచ మానవ జాతికే మార్గదర్శి కాగలరని, శత్రుగణం నుండి వీరిని జాగ్రత్తగా కాపాడుతూ పోషించాలని సూచిస్తాడు. మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తౌరాత్, ఇంజీల్ గ్రంథాలలోనే వ్రాయబడి ఉన్న విషయాన్ని అతడు ఉటంకిస్తాడు. ప్రాచీన ధర్మ గ్రంథాలలోనూ మహమ్మద్ వారి రాక గురించి ముందుగానే శుభవార్త ఇవ్వబడింది. గత ప్రవక్తలు
ఒక ప్రత్యేకమైన జాతి కొరకో ఒక ప్రత్యేకమైన కాలానికో పంపబడ్డారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమస్త మానవ జాతికై పంపబడ్డారు. మనందరి కోసం దైవ సందేశాన్ని తెచ్చిన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. వీరి రాకకు పూర్వమే వేదాంగాలు వారు వస్తారని వారి నామధేయంతో సహా స్పష్టంగా తెలియజేశాయి. తౌరాత్, ఇంజీల్ గ్రంథాలలోనే కాకుండా హిందూ ధర్మపు అనేక ప్రాచీన గ్రంథాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించిన ప్రస్తావన స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఉదాహరణకు హిందూ ధర్మ అష్టాదశ పురాణాల్లోని భవిష్య పురాణం 8వ అధ్యాయం 11వ శ్లోకంలో ఇలా వ్రాయబడి ఉంది. మహమ్మదం వితు శ్రీనామ జన్యస్య మక్కైష నగర జననస్య అద్వైత వేద పారంగస్య భూయిష్టస్య శివర్ణస్య చంద్రోపాస గణాంకస్య అహమద ఇతి ఖ్యాతః శిష్యాశాఖో పరిమన్విత సోమవతి యశోభూషియతః మరుస్థలి నివాసేన లింగక్షేది ఖడ్గధారి శుశ్రుధారి భవిష్యతి జనో మమ ముసలయైన ధర్మ సంస్కార. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమంటే, మహమ్మదం వితు శ్రీనామ జంజస్య, మహమ్మద్ అనే ప్రఖ్యాత నామం కలిగిన వారు మక్కైష నగర జననస్య, మక్కైష అంటే భూమికి మధ్య భాగం, నగర జననస్య అంటే నగరంలో జన్మిస్తారు. భూమికి మధ్య భాగంలో గల నగరం అంటే మక్కా నగరంలో జన్మిస్తారు. అద్వైత వేద పారంగస్య, వారికి ఆదేశానుసారం వేద విద్య అందుతుంటుంది, అంటే దైవదూత ద్వారా వహీ సందేశం వస్తుంది. భూయిష్ట శశివర్ణస్య, భూమికి ఇష్టమైన వర్ణం గోధుమ రంగు కలిగి ఉంటారు, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శరీరము గోధుమ రంగు శరీరం కలిగి ఉంటారు. చంద్రోపాస్య గణాంకస్య, చంద్రుణ్ణి చూసి నెలలు లెక్కిస్తారు, అంటే నెలవంకను చూసి ఇది ఫలానా మాసం అని లెక్కలు వేసి దాని ప్రకారం సంవత్సర కాలాన్ని లెక్కిస్తారు అని అర్థం. అహమద ఇతి ఖ్యాత, అహ్మద్ అనే నామంతో ఇహలోకంలో ప్రఖ్యాతిగాంచుతారు. శిష్యాశాఖో పరిమన్విత, శిష్యుల్ని శాఖలుగా ఏర్పాటు చేసుకుంటారు. శిష్యులు అంటే సహబాలు అని అర్థం. సోమవతి యశోభూష్యత, సోమవతి అనే సంస్కృత పదానికి అరబీ అర్థం తీసుకుంటే ఆమీనా, యశోభూసి అనే పదానికి అబ్దుల్లా అనే అర్థం వస్తుంది. అతత అంటే గర్భాన జన్మిస్తారు. అమీనా అబ్దుల్లా దంపతుల గర్భాన జన్మిస్తారు. మరుస్థలి నివాసేనాం, యుద్ధాలు జరిగే ప్రాంతంలో నివాసం ఉంటారు. లింగక్షేది, ఒడుగులు చేయించుకొని ఉంటారు. ఖడ్గధారి, ఆయుధాన్ని ధరించి ఉంటారు. ఉష్రుధారి, గడ్డాన్ని పెంచి ఉంటారు. భవిష్యతి జనో మమ, భవిష్యత్తులో ఇలాంటి వారు జన్మిస్తారు. జన్మించి ముసలైన ధర్మ సంస్కార, ముస్లిం అనే ధర్మాన్ని సంస్కరిస్తారు అని ప్రపంచానికి, ప్రపంచ మానవ జాతికి చివరి ప్రవక్త అయిన హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాక గురించి అష్టాదశ పురాణాల్లోని భవిష్య పురాణంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇక బాల్యంలోనే అనాథ అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ చిన్నాన్న అబూ తాలిబ్ గారి వద్ద పెరిగి యుక్త వయస్కులయ్యారు. సుగుణాల గనిగా, ధర్మ నిరతునిగా వ్యాపారంలో మంచి పేరు గడించిన ముహమ్మద్ వారి నడవడి, వ్యాపార దక్షతను గురించి విన్న మక్కా నగర భాగ్యవంతురాలైన వితంతు బీబీ ఖతీజా గారు తమ వ్యాపార బాధ్యతలను ముహమ్మద్ వారికి అప్పగిస్తారు. 25 ఏళ్ల ప్రాయం నాటికి ముహమ్మద్ వారు ఉత్తమ వ్యాపారిగా పేరు గడిస్తారు. వీరి సత్ప్రవర్తనకు, న్యాయబుద్ధికి ఆకర్షితురాలైన బీబీ ఖతీజా గారు ముహమ్మద్ వారిని వివాహమాడదలిచి తమ పెద్దలచే కబురంపుతారు. ఆ కాలంలో వితంతు స్త్రీలను వివాహమాడటం అపవిత్ర కార్యంగా భావించేవారు. ఈ మూఢాచారాన్ని రూపుమాపే దిశగా 25 ఏళ్ల ప్రాయం గల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 40 ఏళ్ల వితంతు బీబీ ఖతీజా గారిని క్రీస్తు శకం 595వ సంవత్సరంలో వివాహమాడి 1400 సంవత్సరాలకు పూర్వమే వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ ఆదర్శప్రాయంగా నిలిచారు. బాల్యదశ నుండే సత్ప్రవర్తన అలవడిన ముహమ్మద్
వారికి అరబ్బులు చేస్తున్న ఈ 360 విగ్రహాల యొక్క ఆరాధన, వారి నీతిబాహ్యమైన కార్యాలను చూస్తూ సహించలేక వీరిని ఈ దురాచారాల నుండి దూరం చేయాలనే తలంపుతో కలుషిత వాతావరణానికి దూరంగా మక్కా నగరానికి 3 మైళ్ళ దూరంలో ఉన్న హీరా అనే ఒక కొండగుహలో ఏకాంతంగా రేయింబవళ్ళు గడుపుతూ ప్రపంచ గమనాన్ని, సృష్టి విధాతను గురించి ఆలోచిస్తూ గడిపేవారు. దివ్య తేజస్సులను స్వప్నంలో చూసేవారు. ఈ క్రమంలో క్రీస్తు శకం 610వ సంవత్సరంలో రంజాన్ మాసపు ఓ శుభదినాన హీరాకొండ గుహలో దైవధ్యాన నిమగ్నులైన మహమ్మద్ వారి వద్దకు దైవదూత జిబ్రయిల్ ప్రత్యక్షమై అల్లాహుతాలా యొక్క సందేశాన్ని వినిపిస్తారు. ఓ మహమ్మద్, మీకో శుభవార్త. సృష్టికర్త మిమ్ము దేవుని ప్రవక్తగా నియమించాడు. నేను దేవుని దూతను అని పలికి చదవండి అని అంటారు. ఈ మాటలు విన్న మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను చదివినవాడును కాదు అని జవాబిస్తారు. అప్పుడు జిబ్రయిల్ దూత మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 3 పర్యాయములు తమ హృదయానికి హత్తుకొని, ఇఖ్రా బిస్మి రబ్బికల్లజీ ఖలక్, ఖలఖల్ ఇన్సాన మిన్ అలక్, ఇఖ్రా వరబ్బుకల్ అక్రముల్లజీ అల్లమ బిల్ ఖలం, అల్లమల్ ఇన్సాన మాలం యఅలం. చదవండి, మీ సృష్టికర్త సర్వేశ్వర ప్రభు అయిన అల్లాహ్ నామంతో అతడు మనిషిని చిక్కటి రక్తపు ముద్దతో సృష్టించాడు. చదవండి, మీ ప్రభు అయిన అల్లాహ్ పరమ పునీతుడు, అగ్రగణ్యుడు. ఆయన కలము ద్వారా జ్ఞానోదయాన్ని కలిగించాడు. మానవునికి అవగాహన కాని అనేక విషయాలను నేర్పాడు అని పలికి అదృశ్యమైపోతారు. ఈ సంఘటనతో కలవరపడిన మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ నివాసానికి చేరుకొని జరిగిన వృత్తాంతాన్ని తమ ధర్మపత్ని బివి ఖతీజా గారికి తెలియజేయగా, ఖతీజా గారు, సృష్టికర్త మీపై దయగలిగి ఉన్నాడు. దేవుని ప్రవక్తయగు సర్వగుణాలు మీలో ఉన్నాయి. దేవదూత వాక్కు ప్రకారం మీరు దైవ ప్రవక్త అని నేను విశ్వసిస్తున్నాను అని మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ధైర్యవచనాలు పలికి స్వాంతన చేకూరుస్తారు. మరునాడు బీబీ ఖతీజా గారి దూరపు బంధువు, పూర్వధర్మ గ్రంథాల విషయ పరిజ్ఞాని వర్ఖా బిన్ నౌఫిల్ గాను వృద్ధ పండితుని వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్ని అతడితో ప్రస్తావించగా, అతడు దైవదూత గురించి, ఇబ్రాయిల్ గారి గురించి వివరిస్తూ, వీరు ప్రవక్తల వద్దకు దైవ సందేశం తెచ్చేవారు, పూర్వం మూసా ప్రవక్త వద్దకు కూడా వచ్చి ఉన్నారు దైవాజ్ఞతో అని. ఓ మహమ్మద్, మీకు ప్రవక్త పదవి ప్రాప్తించింది అని పలుకుతారు. ఈ సంఘటన అనంతరం కొంతకాలం వరకు మహమ్మద్ వారి వద్దకు ఎటువంటి దైవ సందేశం రాలేదు. 3 సంవత్సరముల తర్వాత ఒకనాడు దైవదూత జిబ్రయిల్ మరలా ప్రత్యక్షమై మానవ జాతిని మేల్కొలిపి ఏకేశ్వర ధర్మ ప్రచారం గావించమనే దైవ సందేశాన్ని వినిపిస్తారు. దైవ సందేశాన్ని అందుకున్న మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మనందరి సృష్టికర్త ఒక్కడే, సృష్టిలోని సమస్తం ఆయన అధీనంలోనే ఉంది, ఆయన తప్ప ఇతరులెవ్వరూ ఆరాధనార్హులు కారు, ఆయనే అల్లా మనందరి ప్రభు, సమస్త వస్తువులను సృష్టించిన వాడు ఆయనే, కాబట్టి ఆయన్నే ఆరాధించండి. అన్ని విషయాల కార్యసాధకుడు అల్లా. ఎవరి చూపులు ఆయన్ని అందుకోలేవు, ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మ దృష్టి గలవాడు, సర్వము తెలిసినవాడు అల్లా అని ఏకేశ్వర ధర్మ ప్రచారం గావిస్తారు. ఆ ప్రాంత ప్రజల్లో నెలకొని ఉన్న మూఢ అవిశ్వాస ముకుళిత హృదయాలలో మానవత్వపు జ్యోతుల్ని వెలిగించి శాంతి సహనాల మహోదయాన్ని ప్రబోధిస్తారు. దారి తెన్ను కాడక తచ్చాడుతున్న మానవ జాతిని సన్మార్గాన్వేషణలు చేసి షిర్క్ కుఫ్రులను పటాపంచలు గావిస్తారు. తమ తాత ముత్తాతలు పూజించే విగ్రహాలను విడనాడ సంసిద్ధులుగా లేని మహమ్మద్ వారి సొంత బంధువులే వారికి బద్ధ శత్రువులై అష్ట కష్టాలకు గురి చేస్తారు. దైవ గ్రంథమైన ఖురాన్ షరీఫ్ను బోధిస్తున్న మహమ్మద్ వారిని కవి అన్నారు, మాంత్రికుడు అన్నారు, జ్యోతిష్కుడు అన్నారు, చివరికి పిచ్చివాడన్నారు. అంతటితో ఆగక మహమ్మద్ వారి సహచరులను తీవ్రంగా దండిస్తూ ఆస్తులను దోచుకొని వారికి నిలువ నీడ లేకుండా చేశారు. పుట్టిన గడ్డపై జీవించటం దుర్భరమైపోయింది. దుష్టులు చేసే దుశ్చర్యలకు స్థిర చిత్తులై నిలిచిన మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కా వదిలి మదీనాకు వెళ్ళమని దైవాదేశం అవుతుంది. క్రీస్తు శకం 620వ సంవత్సరంలో
దైవ నిర్ణయం ప్రకారం తాము పుట్టిన ప్రదేశాన్ని వదిలి మదీనాకు హిజ్రత్ అంటే వలస వెళ్ళిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఏకేశ్వర బోధలు విని మదీనావాసులు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ముస్లిములవుతారు. మదీనావాసుల అండదండలు మహమ్మద్ వారికి లభించటంతో ఇక నిర్భయులై దైవ ఏకేశ్వర వాణిని బహిరంగంగా ప్రచారం చేయనారంభించారు. ఏకేశ్వర దైవ సందేశాన్ని తిరస్కరించి ప్రతిఘటించిన అవిశ్వాసులు మహమ్మద్ వారిపై యుద్ధాలను ప్రకటింపసాగారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కావాలని ఏనాడు ఎవరిపైనా యుద్ధాన్ని ప్రకటించి ఉండలేదు. తమను ఎదిరించే శత్రువులను ప్రతిఘటిస్తూ జరిగిన సమరాలలో ఏకేశ్వర నినాదంతో ఇస్లాం ధర్మ స్థాపన కొరకు ఉత్తమ సమాజ నిర్మాణం కోసం దైవాజ్ఞతో సమర మైదానంలో వీరోచితంగా పోరాడి తమ పవిత్ర రక్తాన్ని అరబ్ భూభాగంపై చిందించి క్రీస్తు శకం 630వ సంవత్సరంలో మక్కాను వశపరుచుకొని విజయ పతాకాన్ని ఎగురవేశారు. వంశపారపర్యంగా తామే రాజులమని చెప్పుకునే రోమ్, కిస్రా సామ్రాజ్యాధిపతులు పరాజితులై తలలో వచ్చి నిలబడ్డారు. అశాంతి, అరాచక అలజడులు సమసిపోయి అనాథలకు ఆశ్రయం లభించింది. బానిసలకు స్వేచ్ఛ ప్రసాదించబడింది. స్త్రీ జాతికి స్వాతంత్రం లభించింది. ఏ జన్మభూమి తమను బహిష్కరించిందో అదే కడకు వీరికి స్వాగతం పలిచింది. ఏ దేశ ప్రజలు మహమ్మద్ వారి రక్త పిపాసులయ్యారో చివరికి వారే మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులయ్యారు. ఇస్లాం సిద్ధాంతాలు అంగీకరించబడ్డాయి. అరబ్ దేశమంతా దైవ ధర్మ పాలనతో విరాజిల్లింది. బలగల్ ఉలాభి కమాలిహి బలగల్ ఉలాభి కమాలిహి కషఫద్దుజాబి జమాలిహి హసునత్ జమీఉ ఖిసాలిహి సల్లు అలైహి వ ఆలిహి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిరక్షరాసులైనప్పటికీ అల్లాహ్ ద్వారా దైవ విద్యను వహీ ద్వారా పొంది దివ్య ఖురాన్ యొక్క సందేశాలను లోకానికి ఉపదేశించిన వారి యొక్క అనుపమానమైన వ్యక్తిత్వం, వారి జీవితంలో తొడకిసలాడిన నైతిక విలువల ఆదర్శం, సద్గుణ సంపన్నత, మహమ్మద్ వారి నిష్పాక్షికత, ఉత్తమ గుణాలే ఆనాటి యూదులు ఖురేషుల మనసుల్లో చెరగని ముద్ర వేసి వారి వారి జీవన విధానాలనే మార్చేస్తాయి. పశుత్వ భావాలు కలిగి అనైతిక అంధకారంలో కొట్టుమిట్టాడే అరబ్బు జాతిని ఉద్ధరించడానికి ఉదార దాతృత్వపు భావాలతో నాగరికతా పరిజ్ఞానానికి పునాదులు వేసి నీతి బాహ్యమైన మూఢ విశ్వాసాలు కలిగి ఉన్న ఆనాటి ఖురేషులు మనసులు మార్చి వారిలో ఆత్మనిగ్రహం కలిగించి వారి నోటే మహమ్మద్ విశ్వసనీయులు, సత్య సంధత కలవారు అని పిలిపించుకున్న మహనీయులు సర్వరే కౌనైన్ రసూలే అరబీ హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దైవ కారుణ్యత, శాంతి శుభస్సులు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా మహమ్మదిన్ అబ్దిక వ రసూలిక వసల్లి అలల్ ముమినీన వల్ ముమినాతి వల్ ముస్లిమీన వల్ ముస్లిమాత్. కోట్ల కొలది మానవ హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించిన 10 లక్షల చదరపు మైళ్ళ పూర్తి అరబ్ దేశ భూభాగం వారి పాదాక్రాంతమై నిలిచిన శాంతమూర్తిగా, నిరాడంబరునిగా, నిస్వార్థజీవిగా, అసమాన ప్రతిభాశాలిగా విరాజిల్లి దైవ ఏకేశ్వర నినాదాన్ని ప్రచారం గావిస్తూ మహోన్నత వ్యక్తిత్వం కలిగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ ప్రాణాంతక శత్రువులు సైతం క్షమించి వదిలేసిన వారి దయాగుణం, క్షమాగుణం బద్ధ విరోధులను సైతం సన్మార్గం వైపుకు నడిపించింది. సర్వ విశ్వజనీన సోదర సమానత్వం సిద్ధించాలని, మానవులంతా ఒకటేననే భావన కలగాలని అరబ్ దేశానికి ఏకఛత్రాధిపతిగా ఉండి కూడా అతుకులతో కూడిన ముతక వస్త్రాలను ధరించేవారు. పసిడి వన్నెల మేడలలో కాక పూరి గుడిసెలో చాలీచాలని స్థలంలో నివాసం ఉండేవారు. హంస తూలికా తల్పాలను వీడి ఖర్జూరపు సాపపై అతుకుల బొంతపై పరుండేవారు. ఖర్జూరపు సాపపైనే సమస్త రాచకార్యాలు, హితోపదేశాలు, సాంఘిక సంస్కరణలను అమలు జరిపేవారు.
అటువంటి మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి నేటి ఆధునిక ప్రపంచ ప్రఖ్యాత పండితులు, విమర్శకులు, మేధావులు అనేక వందల పరిశోధనల అనంతరం ఏమని వ్యాఖ్యానిస్తున్నారో తెలుసుకుందాం. ఈ భూమండలంపై ఇప్పటికీ కొన్ని కోట్ల మంది ప్రజలు నడయాడినప్పటికీ చరిత్రలో మానవజాతి గమనాన్ని తమ చేతల ద్వారా, తమ బోధనల ద్వారా ప్రభావితం చేసిన మహానుభావులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. అలా అత్యంత ప్రభావితం చేసిన 100 మంది మహనీయుల జాబితాను క్రోడీకరించి సమకాలీన సమాజంపై, తదనంతరం భావితరాలపై వారు చూపిన ప్రభావం ఆధారంగా ర్యాంకుల రూపాన్ని కేటాయిస్తూ ప్రఖ్యాత అమెరికన్ రచయిత మైకేల్ హెచ్ హార్ట్ వ్రాసిన పుస్తకం ది 100, ఏ ర్యాంకింగ్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ. ది 100, ఏ ర్యాంకింగ్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ. ప్రఖ్యాత అమెరికన్ రచయిత మైకేల్ హెచ్ హార్ట్ రాసిన పుస్తకం. ఈ పుస్తకం 1978 సంవత్సరంలో ముద్రించబడి ఇప్పటికీ 7 లక్షల కాపీలకు పైగా అమ్ముడుపోయి 15 ప్రపంచ భాషల్లో అనువదించబడిన ఈ పుస్తకంలో మొట్టమొదటి స్థానాన్ని ఇస్లాం మత ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇస్తూ రచయిత ఏమంటున్నాడంటే, సంఘ సంస్కర్తగా, తత్వవేత్తగా, సైన్యాధ్యక్షునిగా, పాలనాధికారిగా ఇలా అనేక రంగాలలో సమూల మార్పుల్ని ప్రవేశపెట్టడమే కాకుండా మతం మరియు లౌకిక సంబంధ విషయాలు రెండింటిలోనూ తిరుగులేని విజయాలను అందించిన మహమ్మద్ ప్రవక్త వారికి 1వ ర్యాంక్ ఇవ్వటం సముచితమని ఆ క్రైస్తవ రచయిత పేర్కొంటున్నాడు. ఇక అదే పుస్తకంలో 2వ స్థానాన్ని ఇసాక్ న్యూటన్ అనే శాస్త్రవేత్తకు, 3వ స్థానాన్ని ఈసా అలైహిస్సలాం అంటే యేసుక్రీస్తు వారికి, 4వ స్థానాన్ని గౌతమ బుద్ధునికి కేటాయించారు రచయిత మైకేల్ హెచ్ హార్ట్. బ్రిటిష్ పండితుడైన జార్జి బెర్నార్డ్ షా మాటల్లో చెప్పాలంటే, మహమ్మద్ లాంటి వ్యక్తి ఈ ఆధునిక ప్రపంచానికి నియంతగా నాయకత్వం వహిస్తే ఈ ప్రపంచ ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న శాంతి, శుభాలు, సంక్షేమాన్ని నిస్సందేహంగా ఆయన అందించగలరని నేను విశ్వసిస్తున్నాను. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం మహమ్మద్ వారి నియమాలు, సూచనలతోనే సాధ్యమవుతుందనే విషయం ఈ ప్రపంచం మొత్తం గుర్తించే రోజు అతి త్వరలో వస్తుందని జార్జి బెర్నార్డ్ షా అన్నారు. ఇక మన భారత జాతిపిత మహాత్మా గాంధీజీ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి 1928లో యంగ్ ఇండియా అనే పత్రికలో రాసిన వ్యాసంలో ఇలా పేర్కొన్నారు. మహమ్మద్ వారి పూర్తి జీవిత చరిత్ర చదివిన నాకు వారిపై మరింత అభిమానం ఏర్పడింది. మహమ్మద్ వారి నిరాడంబరత, జీవన శైలి, త్యాగనిరతి, దృఢ సంకల్పం, దైవం పట్ల చంచల విశ్వాసం, తమ ధ్యేయం పట్ల సంపూర్ణ విశ్వాసం, నిజాన్ని నిర్భయంగా చాటి చెప్పటం వంటి ఉత్తమ గుణాలతోనే ఇస్లాం గొప్ప ఉన్నతిని సాధించింది. కానీ కొంతమంది విమర్శిస్తున్నట్లు ఆ కాలంలో ఇస్లాంకు గొప్ప స్థానాన్ని సాధించి పెట్టింది ఖడ్గం మాత్రం కాదు అనే సత్యం నాకు బోధపడింది అని గాంధీజీ యంగ్ ఇండియా అనే పత్రికలో తన వ్యాసంలో రాసుకున్నారు. ఇస్లాంను హింసాయుత మతంగా, మధ్యయుగాల భావజాలంగా నిత్యం ఆడిపోసుకుంటూ నిరసించే పాశ్చాత్య సమాజంలో మైకేల్ హార్ట్, క్యామ్ ఆర్మ్స్ట్రాంగ్, లెజ్లీ హాజిల్టన్ లాంటి ముస్లిమేతర రచయితుల పరిశోధాత్మక రచనలు ఇస్లాం మతాన్ని, మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని కొత్త కోణంలో ఆవిష్కరింపజేశాయి. తమ జీవన స్రవంతిలో నిరంకుశాధీశులను ఎదిరించి బానిస భావాలను సమసిల్లజేసి ఇస్లాం నేర్పిన శాంతి సందేశాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన ఆదర్శ విశ్వ మహాప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ 63వ ఏట క్రీస్తు శకం 632వ సంవత్సరంలో దైవ సన్నిధికి చేరారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్.
సమస్త మానవ జాతికే రహమతుల్లిల్ ఆలమీన్గా కొనియాడబడుతున్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచ మానవాళికి ఆఖరి ప్రవక్త. వీరి తర్వాత లోకానికి అల్లాహు తాలా ద్వారా మరే ప్రవక్త పంపబడరు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపిన శాంతియుత సన్మార్గాన్ని విడనాడినందునే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అశాంతి, అరాచకాలు, అలజడులు చెలరేగుతున్నాయి. ఓ అల్లాహ్, కారుణ్యమూర్తి, ఈ దుష్ట ప్రభావాల నుండి విశ్వాసులైన మా మనందరినీ కాపాడు. ఓ అల్లాహ్, మానవాళికి శాంతి సందేశాన్ని అందించి ఏకేశ్వరత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రియ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపిన బాటలో మా జీవితాలను తీర్చిదిద్దుకునేలా మా హృదయాలను వికసింపజేయి. మా హృదయాల నుండి ద్వేషాన్ని తొలగించి ప్రతి వారికి ప్రేమ, ఆత్మీయతలను పంచే హృదయాన్ని మాకు ప్రసాదించు. ఓ అల్లాహ్, చెప్పేదానికన్నా వినేదానికన్నా ఆచరించటం ద్వారా సత్కర్మలను చేసే దిశగా మా జీవితాలను తీర్చిదిద్దు. ఓ అల్లాహ్, మా దేశాన్ని శాంతియుత దేశంగాను, మా రాష్ట్రంలోని సకల జనులకు ఆరోగ్యకరమైన ప్రశాంత జీవనాన్ని ప్రసాదించు. సదా నీ కారుణ్యత, శాంతి శుభస్సులు వర్షింపజేయి. సల్లల్లాహు అలైహి వఅలా ఆలిహి వస్హాబిహి వఅజ్వాజిహి వజుర్రియాతిహి వఅహ్లి బైతిహి అజ్మঈన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్. ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సిటీ ఛానల్ ప్రేక్షకులకు ఈద్ మీలాదున్ నబీ శుభాకాంక్షలు.